అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా మనకు రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలను జమ చేయనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన అయితే విడుదల చేసిందండి. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఎవరికి జమ చేస్తున్నారనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి మనకు మరొకసారి 4,000 రూపాయలను అయితే విడుదల చేయబోతుంది. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి 4,000 అయితే ఇవ్వబోతుంది. ఇక ఈ 4,000 ఎందుకు జమ చేస్తున్నారు, ఎవరికి జమ చేస్తున్నారు అనే వివరాలు కనుక చూసినట్లయితే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకున్నారో, అలాగే వారు వేసినటువంటి పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకున్నారో, అలాగే ఈకేవైసీ అనేది చేయించుకున్నారో, వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకున్నారో అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 15, 16 విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 15 విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరొకసారి 16 విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది. ఇక ఈ 16 విడతతో పాటు గతంలో ఎవరికైనా సరే 15 విడత డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ ఒకేసారి 15, 16 విడతల డబ్బుల కింద 4,000 రూపాయలను ఈ సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి కేంద్రం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక మరొక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి 2 పథకాల డబ్బులను అయితే వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది రైతులకు సంబంధించి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.